ఆయన ఆశీస్సులు లేకుండా ఎలాగన్నా ఇంత దూరం వస్తాము. అఫ్ కోర్స్ అన్న, నాకు నా నాన్నగారు ఆశీస్సులు, మీకు మీ నాన్నగారు ఆశీస్సులు లేకపోతే ఎక్కడ ఉండగలుగుతూ ఉండలేము. 100% అండి. అది మీకు ఎవరిని అడగాలో తెలిసి అక్కడ ఇల్లు అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ చాలకండి. ఫర్ యువర్ హెల్మెట్ చేసుకున్నాను. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను, సత్య, వినిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాజ్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాజ్ 2 సీజన్లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది కాస్టింగ్ క్రూలో లాస్ట్ మినిట్లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్ అండి. సో విల్ సీ వెన్ ఎవర్ ఇట్ టేక్స్ అప్. స్క్రిప్ట్ ఇస్ ఎక్సలెంట్ అండి, బట్ అన్ని కుదరాలి దేవుడి దేవుడు. యూనివర్స్ పరంగా నాకు న్యాయం జరిగిందండి. మోహన్ రాగా మ్యూజిక్ ఇస్ కమింగ్ అవుట్ రియలీ గుడ్ అండి. అండ్ మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి టెక్నీషియన్స్ అండ్ వెరీ న్యూ కమర్స్ వీట్ మేకింగ్ ఆల్బమ్. దాదాపు ఇప్పుడు 4 to 5 songs రికార్డ్ అయ్యాయి. అండ్ దర్ ఆర్ 4 more స్క్రాచెస్ లో ఉన్నాయి. అండ్ అనదర్ ఇట్ టేక్ అనదర్ 2 to 3 months అండి. ఈ ప్రాపర్ ఆల్బమ్ గా వీ వాంటెడ్ టు క్రియేట్ అండ్ స్కేల్ ఇట్ అండ్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. సో ఒక సినిమా అన్నాక స్క్రోలింగ్ చేస్తారు, ఒక సినిమా వస్తే ఒకటే చూస్తారని లేదు కదండి. సో వెన్ దర్ ఇస్ అ గుడ్ కంటెంట్ కమింగ్, ఒక రోజులో ఒక ఎన్ని కంటెంట్స్ వచ్చినా ఐ థింక్ టుడేస్ వరల్డ్ లో కంటెంట్ ఇస్ స్పీకింగ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఈక్వల్ స్పేస్ అండి. అది కూడా ఎన్బికే అన్న అడగండి. అన్నే చెప్పండి, నేను చెప్పండి. అవును అవును. సో మా నమస్తే వరల్డ్ టాయ్స్ అన్నో రఘు అన్నో సో నమస్తే వరల్డ్ అని స్టార్ట్ చేశాం కదా. నమస్తే టాయ్స్ ఇస్ ద కంపెనీ, బట్ నమస్తే వరల్డ్ ఇస్ ద బ్రాండ్. సో ఇప్పుడు డి నెక్స్ట్ అని వీఆర్ స్టార్టింగ్. మోనికా గారు డి అని చెప్పకూడదు, ఆయన జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్. సో మోనికా గారు నా ఇప్పుడు బెంగళూరులో కానీ వేరే చోట కానీ నేను స్టార్టింగ్, ఏపీలో కానీ నేను స్టార్టింగ్ విత్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ఆల్సో నా డ్రీమ్. సో అది కూడా దిస్ నాట్ ద ప్లాట్ఫామ్. దాని గురించి త్వరలో ఇంకో ఒక 10 to 15 days లోనే వాటి గురించి ఒక మంచి న్యూస్ ఆవిడ అనౌన్స్ చేస్తారు.